చంటి చంచలమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ చంటి దగ్గరికి వెళ్ళి, చంటి నేను సింధూర మీద చెయ్యి లేపాను కదా, అది నువ్వు కూడా తప్పుగా అనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి మాత్రం, అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా, నువ్వు ఎప్పుడైనా ఏదైనా తప్పు చేస్తావా ఏంటా, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు, అది చేసిన తర్వాత దాని వెనకాతల ఎంత కారణం ఉండి ఉండాలో కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చంటి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, గుడిలో దేవత ఎప్పుడైనా తప్పు చేస్తుందా, అలాగే మా అగ్గినిప్పుకి ఎప్పుడైనా మసంటుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. చంటి నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి మాత్రం, నువ్వు అలాంటివి ఏమీ ఆలోచించకుండా నువ్వు ప్రశాంతంగా పడుకో అమ్మా అని చెప్పేసి అయితే తనను పడుకోమంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, నేను ప్రశాంతంగా ఎలా పడుకోగలను చెప్పు, అక్కడ సింధూర ఆకలితో ఉంటే నేను ప్రశాంతంగా పడుకోలేను చంటి, సింధూర ఎంత బాధపడిందో నేను ఇన్ని మాటలు అన్నందుకు, అలాగే తన మీదకి చెయ్యలేపినందుకు ఇప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది, నువ్వు మాత్రం సింధూర దగ్గరికి వెళ్ళి తనని ఓదార్చవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న చంటి అయితే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు. అవును, తను ఓదారిస్తే మళ్ళీ మామూలు మనిషి అవుతుంది, ఇవన్నీ గుర్తు లేకుండా నువ్వు ఒక భర్తగా తన దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు ఏమీ మాట్లాడకుండా మళ్ళీ తను మామూలు మనిషి అయ్యే విధంగా అన్నీ చూసుకొని తనని బాధ పెట్టకుండా చాలా సంతోషంగా చూసుకోవాలి చంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అయితే అమ్మ సింధూర కోసం ఎంత గొప్పగా ఆలోచిస్తుందో అని చెప్పేసి అయితే అనుకుంటూ చంచలమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, అవును చంటి, తను ఈ బాధ నుండి బయటపడాలి అని అంటే నువ్వు ఒక భర్తగా తనని ఓదార్చాలి, అలాగే ఈ బాధ నుండి బయటకు తీసుకొని వచ్చే బాధ్యత నీదే చంటి అని చెప్పేసి అయితే అంటూ తనని అక్కడి నుండి వెళ్ళమంటూ ఉంటుంది. సింధూరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అయితే అక్కడి నుండి పంపించేస్తూ ఉంటుంది.